కార్యాల గ్రంథం 7వ అధ్యాయము 34, 35 వచనం. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి తిని వారి మూలుగు వింటిని వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను. అధికారిని గాను కీర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకును గాను నియమించి పంపెను. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం, దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే తల వచ్చినట్టయితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, చదవబడిన లేఖన భాగాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ ఆత్మ చేత నన్ను నింపండి. నాలో మీరు ఉండండి. నాలో మీరుండి వచ్చిన నీ ప్రియ కుమార్తెలతోనూ నీ ప్రియ కుమారులతోనూ, యాంత్రం ద్వారా వింటున్న వారితోనూ, లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారితో కూడా మీరే మాట్లాడి మీ ఘనమైన శ్రేష్టమైన సీమగల నామానికి ఘనత, మహిమ, ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్న అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చదవబడే లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, అపోస్తల కార్యాల గ్రంథాలలో ఈ యొక్క మాట మనం చూస్తున్న మాట, ఐగుప్తులో ఉన్న ఆ ప్రజలు దుర్వ్యవస్థ నేను నిదానించి చూసి తిని వారి మూలుగులు వింటిని వారిని విడిపించినకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేను నిన్నిప్పుడు ఐగుప్తునకు పంపుదని అతనితో చెప్పును. అధికారిని గాను తీర్పుని గాను నియమించిన వాడు ఎవడు అని చెప్పి వారు నిరాకరించారు. అయితే మోషేను పొదలో కనబడి దేవదూత దేవుడే అధికారిని గాను విమోచకుడు గాను అంటే నియమించి పంపినని చెప్పింది. దేనికి స్తోత్రాలు చేద్దాం. అయితే ప్రియులారా, ఈ యొక్క లేఖన భాగాలు అపోస్తల కార్యాల గ్రంథమే కాదు కానీ నిర్గమకాండంలో ఉంటాయి. ఇక్కడికి వచ్చే ప్రియులారా, ఈ యొక్క అపోస్తల కార్యాల గ్రంథంలో స్తెఫను ఎవరండి? ఈ స్తెఫను అపోస్తలతో పాటు చేర్చబడినట్టు వాడు. దేనికి చేర్చబడ్డాడంటే వారికి పరిచర్య చేయడానికి. ఏ పరిచర్య చేయడానికి అంటే ప్రియులారా, వారికి ఆహారాన్ని వండి పెట్టడానికి, పరిచర్య చేయడానికి. అయితే ఆత్మతో నింపబడుతున్నప్పుడు ఆయన కూడా సర్వ సమాజం మధ్యలో వచ్చి ఆయన ఏం చేస్తుంటే ప్రజలకు దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు, బోధిస్తుంటే అక్కడున్న చాలా మంది యాజకులు ప్రియులారా, అక్కడ ఉన్న కొంతమంది పరిచర్యలు స్తెఫను చెప్పిన మాటలు ఏం చేసి తిరస్కరించారు. తప్పుగా చెప్తున్నాడని చెప్పి ఏదో ఒక నెపం ఆయన మీద మోపాలి అని చెప్పేసి అనేకమైన మాటల చేత ఆయన సంధిస్తుంటే స్తెఫను ఇంకా ఆత్మతో నింపబడి బలముతో నింపబడి మోషే గురించి చెప్పడము మొదలుపెట్టాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం చెప్పాడండి? మోషే గురించి దేవుడు ఎలా ఎన్నుకున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు ఎలా నడిపించాడు, మోషేలో ఏ గుణలక్షణాలు ఉన్నాయని చెప్పి మన పితరులు ఇలాగ నడిచారని చెప్పి చెప్పడము స్తెఫను మొదలు పెట్టాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పటికీ కూడా ప్రియులారా, స్తెఫను లాంటి సేవకులు ఎంతమంది కూడా మన పితరులను దేవుడు ఎన్నుకున్నాడు, సాక్షాత్ దేవుడు నడిపించాడు, ఇదిగో ఆధారం ఉన్నది అన్నప్పటికీ కూడా తిరస్కరించినట్టు వారు చాలా మంది ఉన్నారు. దాన్ని విని ఆచరించినట్టు వారు చాలా మంది ఉన్నారు. దాన్ని విని విశ్వసించినట్టు వారు చాలా మంది ఉన్నారు. దాన్ని విని దేవుడికి ప్రసన్నత చేసుకోవడానికి దేవుని దగ్గర రక్షణ పొందినట్టు వారు కూడా చాలా మంది ఉన్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే ప్రియులారా, ఈ రోజు మనం చూద్దాం ప్రియులారా, ఈ యొక్క ఐగుప్తులో ఉన్న ప్రజలను మోషేనంటే ప్రియులారా ఏ విధంగా అధికారిని కానీ విమోచకుడు కానీ అంట నియమించి దేవుడే పంపినంట వాళ్ళ దగ్గర. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే ఐగుప్తులో ఉన్న ప్రజలు ఏ విధంగా ఉన్నారని చెప్తున్నాడు ఇక్కడ. దురవ్యవస్థను ఎలా ఉన్నారంటే, దురవ్యవస్థ అంటే ప్రియులారా అదేంటంటే దౌర్జన్యంతో ఉన్నారు. అంటే వారి మీద ఐగుప్తీయులు దౌర్జన్యం చేస్తున్నారు. వారి మీద ఇశ్రాయేలు ప్రజల మీద ఐగుప్తీయులు ఏం చేస్తున్నారంటే చెడుతనము జరిగించడానికి వారిని ఏం చేస్తున్నారంటే పాడు చేయడానికి ప్రియులారా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా అల్లాకొల్లము చేయడానికి, వారి బ్రతుకులు నాశనము చేయడానికి, వారిని చిన్నాభిన్నము చేయడానికి, దౌర్జన్యం చేత దురవ్యవస్థ పాలు చేయడానికి ఐగుప్తు ప్రజలందరూ కూడా పూనుకున్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే ఆ పూనుకున్నప్పుడు పిల్లరా వాళ్ళు మొర పెడుతున్నారు. ఏం చేస్తున్నారండి?
ప్రార్థన చేస్తున్నారు, అయ్యో మమ్మల్ని దౌర్జన్యం ఆమె చేస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళు కత్తి పట్టుకోలేదు, ఈటి పట్టుకోలేదు, తుపాకు పట్టుకోలేదు, కర్ర పట్టుకుని యుద్ధానికి వెళ్ళలేదు. కానీ వారు నమ్ముకున్న దేవుడు, వారు నడిపించిన దేవుడు, మా పితరుల దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు, విమోచిస్తాడని నమ్మంట దేవుడికి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. దేనికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ రోజు కూడా ప్రియులారా, మన భారతదేశంలో మనం గమనించినట్లయితే భారతదేశంలో మణిపూర్ ప్రాంతం అవ్వచ్చు, లేదా అస్సాం ప్రాంతం అవ్వచ్చు, లేదా గుజరాత్లో అవ్వచ్చు, లేదా ఛత్తీస్గఢ్లో అవ్వచ్చు, లేదా కేరళలో అవ్వచ్చు, మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా ప్రియులారా చాలా దాడులు జరుగుతున్నాయి. ఎవరి మీద? ఇశ్రాయేలు సంతానం అనబడిన క్రైస్తవుల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు జరుగుతున్నప్పుడు పిల్లరా, మన మణిపూర్ని మనం చూస్తున్నట్టయితే వ్యవస్థ చేసేసారు. ఎలా చేశారంటే వస్త్రాలు లేకంటే వ్యవస్థలుగా చేసేసారు. కొంతమంది బట్టలు విప్పించేసి పడుకుని పెట్టేసి పిల్లరా కాళ్ళు ఒకరు పట్టుకున్నారు, మెడను ఒకరు పట్టుకుంటే రెండు రాడ్లతో పిల్లరా వెనకాత పిల్లల మీద ఎలాగంటే ఇస్త్రీ చూడండి పిల్లరా, ఒక మనం చూస్తే సానబడ్డానికి కుమ్మరకిస్తూ ఉంటాం. ఒక కత్తి కానీ ఒక పొల్లి కానీ చేయనంటే వాడు మలమల ఎర్రగా కాచేసి సుత్తుతోటి వాడు ఆయుష్ వెనక ముందు కొడుతూనే ఉంటాడు. అలా కొడుతూనే ఉన్నారు పిల్లరా. ఇంకొంతమందిని అయితే పిల్లరా తొంతూ ఉన్నారు, బట్టలు కూడా తీసే స్త్రీలు అనేక మందిని కూడా ఏం చేశారంటే పిల్లరా వ్యవస్థ చేశారు, చంపివేశారు, నరికి వేశారు, కాల్చి వేసేశారు. అయినప్పటికీ కూడా మణిపూర్లో ఎప్పటికీ కూడా అంతకు ముందు జరిగిన పరిచర్య కంటే ఇప్పుడు అత్యధికంగా పరిచర్య జరుగుతుంది. దేనికి స్తోత్రాలు. హల్లెలూయా. వారికి ఎవరు సహాయం చేయలేదు, అధికారులు వెనకన పెట్టేశారు మోకాళ్ళు, అధికారులు ఎవరు సహాయం చేయలేదు. కానీ పిల్లలు వారి నమ్ముకున్న దేవుడు సజీవుడని చెప్పి వారు మొరపెట్టారు, వారు ప్రార్థన చేశారు, అరణ్యంలో ప్రార్థన చేశారు, రోడ్ల మీద ప్రార్థన చేశారు, కొండ గుహలో ప్రార్థన చేశారు, చెరువులో ప్రార్థన చేస్తూ పిల్లలు దేవుడు స్తుతిస్తూ గణపరుస్తున్నారు. వారి కళ్ళ ముందు శవాలు ఉన్నప్పటికీ, వారి కళ్ళ ముందు కాలిపోతున్నప్పటికీ, వారి కళ్ళ ముందు వారి బిడ్డలు సజీవులుగా మరణించినప్పటికీ, వారు భయంతో పరుగులు పెట్టినప్పటికీ పిల్లల 10 గంటలకు దూరం ప్రాణం రక్షించాలని పరిగెట్టారు. కానీ దేవుని మాత్రం విడిచిపెట్టలేదు. దేనికి స్తోత్రాలు. హల్లెలూయా. అలాంటి విడిచిపెట్టినప్పుడు ఏ విధంగా అయితే మణిపూర్ ప్రాంత ప్రజలు ఏ విధంగా అయితే దేవుని స్తుతించి ఆరాధించారు పిల్లరా, సాక్షాత్తు దేవుడు ఆ రోజు ఐగుప్తు ప్రజలు విడిచిపెట్టడానికి, ఇదిగో విడిపించడానికి ఏ విధంగా అయితే దేవుడు వారి మరణం చూసి ప్రార్థన చూసి వచ్చేసాడు, ఈ రోజు కూడా మణిపూర్ ప్రాంతానికి నా దేవుడు, మన ప్రాంతానికి మన దేశానికి దేవుడు వచ్చేసి పిల్లరా వారికి కూడా తోడుగా ఉన్నాడు. దేనికి స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే పిల్లల దౌర్జన్యం ఇంకా కూడా మన దేశంలో జరుగుతుంది. ఇంకా కూడా చెడులో మనం నడిపించడానికి, దౌర్ పరిస్థితుల్లోకి మనం నడిపించడానికి, ఎక్కడికి నడిపించడానికి? చెడులో కంటే మత్తు పదార్థాలు బానిసలు చేయడానికి, తాగుడుకు బానిసలు చేయడానికి, ఎబిసారి కోపంలో దింపడానికి, హత్యలు చేయడానికి, మానభంగాలు చేయడానికి, జోజమాడడానికి మనం ఏం చేస్తున్నారు? ప్రేరేపిస్తూ ఉన్నారు. అనేక మందిని ప్రేరేపిస్తూ ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్న మాట సత్యమైన మార్గాలు మీరు నడవండి, యథార్థ మార్గాలు నడుస్తున్నాము. ఎవరిని మనం పాడు చేయట్లేదు. అమ్మ పాడైపోయినట్టు వాడిని తీసుకొచ్చి వారిని పరిశుద్ధపరుస్తున్నాము, వారి చేత తాగుడు మానిపిస్తున్నాము, మత్తు పదార్థం మానిపిస్తున్నాము, వ్యభిచారం మానిపిస్తున్నాము, హత్య చేస్తున్నాను కనికరిస్తున్నాము, దొంగతనం చేస్తున్నాను కూడా మానిపించి ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నాం అంటే ఒక పరిశుద్ధుడిగా, ఒక మంచి జీవితం జీవించే విధంగా మన అందరం కూడా తీర్చిదిద్దుతూ ఉంటే ఈ రోజు ఎవరి మీద దాడులు జరుగుతున్నాయంటే పిల్లరా క్రైస్తవుడి మీద దాడులు జరుగుతున్నాయి, ఇశ్రాయేలు ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి. పూర్వము జరుగుతున్నాయి, ముందు జరిగాయి, ఎప్పుడు కూడా జరిగిస్తూ ఉన్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే భయపడని అవసరం లేదు, తొందరపడవసరం లేదు. మన ప్రాణాలు రక్షించడం పరిగెట్టినప్పటికీ కూడా నువ్వు దేవుని విడిచిపెట్టేయకుండా, దేవుడికి దూరంగా ఉండకుండా, నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా పిల్లరా దేవుడి దగ్గరికి నువ్వు రావాలి. దేవుడే కానీ రక్షిస్తాడు. నువ్వు విశ్వసించినట్టయితే దేవుడు నీ దగ్గరికి వచ్చి నేను సమూలముగా ప్రియులరా ఏ అపాయం మీద రాకుండా, ఒకవేళ గాయపరుస్తాడేమో కానీ గాయాన్ని మానిపించి నీ సజీవుల దేశంలో నిలిచిపెడుతుంటాడు. దేనికి స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సజీవుల దేశంలో నుంచి పిల్లరా ఇదిగో తీసుకెళ్ళడానికి ఇప్పుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే పిల్లరా, అంతేకాదు ఎవరిని ఎన్నుకున్న మోసిన ఒక అధికారిని కానీ విమోచకుడు కానీ ఎన్నుకున్నట పంపుతున్నాడంట. దేనికి స్తోత్రాలు. ఎక్కడికి పంపుతున్నాడు? ఒక దినాన ప్రియులారా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంటే ఐగుప్తీల మధ్యలో ఐగుప్తీలు సహోదరులు కొట్టేసుకుంటున్నారు. ఎవరండి? క్రైస్తవులు కొట్టేసుకుంటాం ఒక్కోసారి.
క్రైస్తువులు కొట్టుకొని వచ్చినప్పుడు ఇంకో క్రైస్తువులు వచ్చి అమ్మ అది మంచి పని కాదు, అది పద్ధతి కాదమ్మా, మీరు దేవుడిని నమ్ముకున్నారు కదా, అది శుభం కాదంటే నువ్వు మాకు తీరపరవా, మా మీద న్యాయాధిపతిని ఎవడు నియమించాడు మనం కూడా మాట్లాడుతాం. ఆ దినాల్లో కూడా పిల్లరా సేమ్ మోసేని కూడా అదే మాట్లాడారు. ఒకరికొకరు కొట్టుకుంటే అయ్యా ఎందుకు సహోదరులారా అన్నదమ్ములు కలిసి ఉన్నాడంటే నువ్వు మా మీద తీరిపరివా, మా మీద నేను ఎవరు అధికారిగా నియమించాలని చెప్పి మోసేని కూడా అదే మాట్లాడారు. అదే అపోస్తుల పౌలు ఇక్కడ అపోస్తుల కార్యాల గ్రంథంలో స్టెఫన్ అదే ఎత్తుపెట్టి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చదవండి. అధికారిని గాను తీర్పరిని గాను నేను నియమించిన వాడు ఎవడు అని వారు నిరాకరించిన ఈ మోషన్ ఏం చేశారంటండి, వారు నిరాకరించారంట. ఎక్కడ నిరాకరించారు పిల్లలు? నిర్మాకాండం 2:14 అదే మాట ఉంటుందో చూడండి. నిర్మాకాండం 2:14. అప్పుడు అతడు అన్యాయము చేసిన వారిని చూసి నీ వేళ నీ పొరుగు వారిని కొట్టుచున్నావు అడగగా నిన్ను అధికారిని గాను. చాలు ప్రియులారా, ఏంటి అడుగుతున్నారండి? మా మీద అధికారిని తీర్పుని నియమించిన వాడు ఎవడు? అయితే ప్రియులారా చూడండి ప్రియులారా, ఇప్పుడు అదే ప్రజలు ఎక్కడ ఉన్నారు? దౌర్జన్యం పొందుతున్నారు, దుర్వ్యవస్థలు ఉన్నారు. ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు. వాళ్ళ మరణం చూసి దగ్గరికి వచ్చితే ఎవరు నాయకుడిగా ఉండి వారిని బయటికి తీసుకొస్తారు, సమర్థవంతులు నాయకుడు ఎవరున్నారని అన్వేషిస్తూ ఉంటే ప్రియులారా దేవాదేవుడికి ఎవరు కూడా కనబడాల. నమ్మకస్తుడు ఎవరై ఉన్నారని చూస్తే మోషేనే కనబడ్డాడు. ఆ మోషేనే కనబడిన తర్వాత చెప్తున్నాడు ఇక్కడ స్టెఫన్, ఇదిగో వారు ఎవరైతే నిరాకరించాడు, ఎవరైతే తీర్పుగా నిల్చోబెట్టామని చెప్పి ఎవరైతే అన్నారు ఆ మోషేనే అంట దేవదూత వచ్చేది. ఎక్కడంటే పదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడే అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపిన. దేనికి స్తోత్రాలు లేదా? హల్లెలూయా. ఈరోజు ఒకవేళ మనము దుర్వ్యవస్థలు ఉంటే, దౌర్జన్యం ఉంటే భయపడిన అవసరం లేదు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల మధ్యకి, ఐగుప్తులో ఉన్న ప్రజల మధ్యకి ఏ విధంగా అయితే మోసే అధికారిని పంపించాడో మనకి కూడా పిల్లరా ఒక చక్కటి అధికారిని మన దేవుడు మనకు పంపబోతున్నాడు. దేనికి స్తోత్రాలు లేదా? మనం వినిపించడానికి ఆయన పంపబోతున్నాడు, మనం రక్షించడానికి ఆయన పంపబోతున్నాడు, మమ్మల్ని విమోచించడానికి ఒక అధికారిని మనకు పంపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పిల్లరా నన్ను గమనించినట్లయితే ఎందుకు మోషేని పంపాడు? మోషేని ఎందుకు అధికారికి ఎందుకున్నాడు? ఇంచుమించు 60-70 లక్షల మందిని అప్పచెప్పాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఎంతమంది అండి? 60-70 లక్షల మందిని మోషేనికి అప్పచెప్పాడు. వారందరి మీద అధికారిగా నిల్చోబెట్టాడు. పిల్లారా అధికారి కంటే ఆ మోషేలో మరి ఏ గుణ లక్షణాలు ఉన్నాయి? ఈ రోజు కూడా పిల్లారా రేపే నువ్వేం చేయబోతున్నా? నీ ఓటు నువ్వు సద్వినియోగపరచుకుపోతున్నావు కాబట్టి నువ్వేం చేయాలి? నీకు న్యాయం చేసే వాళ్ళు ఎవరున్నారు? నిన్ను ఎవరైతే విడిపిస్తూ ఉంటారో, నిన్ను ఎవరైతే రక్షిస్తూ ఉంటారో, నిన్ను ఎలా అయితే అప్పులు కోపం నుంచి రావచ్చు లేదా ఇదిగో సమస్త బాధ నుంచి ఎవరైతే తప్పిస్తూ ఉంటారో అలాంటి సమర్థవంతుడు ఎవరై ఉన్నదని చెప్పి నువ్వు గమనించి ఒకటికి 10 సార్లు ఆలోచించి ఓటుని ఉపయోగించుకోవాలి. హల్లెలూయా. అయ్యా వెళ్ళాను కదా, నాకు డబ్బులు ఇచ్చారు కదా, ఎలా పెడితే అలాగా వేయటం కాదు, కళ్ళు మూసుకుని నొక్కేయటం కాదు. 1కి 10 సార్లు ఉపయోగించుకోవాలి. 5 సంవత్సరాలు మళ్ళీ నువ్వు దుర్వ్యవస్థలోకి వెళ్ళకూడదు. 5 సంవత్సరాలు నీ మీద దౌర్జన్యం ఉండకూడదు. 5 సంవత్సరాలు నేను ఎక్కడ అప్పుల కోపం లాగకూడదు. 5 సంవత్సరాలు నేను వేదన గురి కాకూడదు. 5 సంవత్సరాలు నేను ఎక్కడ చేయకూడదు అంటే లెక్క చేయక నేను తీసివేయకూడదు. ఈ 5 సంవత్సరాలు నీవు నీ కుటుంబం మాకు ఎలా ఉండాలంటే పిల్లల దీవించబడిన ఆశీర్వదించబడిన వారుగా మన దేశం మీద కానీ మన కుటుంబాలు కానీ సంఘాల మీద కూడా ఏమి లేకుండా ఉండాలంటే పిల్లారా దౌర్జన్యం లేకుండా దుర్వ్యవస్థ లేకుండా చక్కటి పరిపాలన ఎవరైతే పాలిస్తూ ఉంటారో వారినే ఒక అధికారినిగా ఎన్నుకోవాలి. హల్లెలూయా. అయితే దేవుడు పిల్లరా మోషేని అధికారిని ఎన్నుకున్నాడు, విమోచనగా మళ్ళీ వాళ్ళ దగ్గరికి పంపాడు. దేనికి స్తోత్రాలు చేయలేదా? దేనికి స్తోత్రాలు చేయలేదా? మోషేని పంపడానికి కారణాలు ఏంటి? మోషే అంత శక్తి సామర్థ్యం కలిగినవాడా? కాదే. మోషే ఒకరిని చంపావు కదని చెప్పి అనగానే మోషే ఎక్కడికి వెళ్ళిపోయాడు? పారిపోయాడు. మిద్యాను అరణ్యానికి పారిపోయాడు. మళ్ళీ అంటే ఇప్పుడు దేవదూత పొగలో కనబడి తనకి పిల్లారా నువ్వే నడిపించే సామర్థ్యం గలవాడివి, నీవే నాయకుడు అని చెప్పి ఒక అధికారివి అని చెప్పి నీ గారు విమోచన కలుగుతుందని చెప్పి
ఒక అధికారిగా నియమించి పంపాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. శక్తి సామర్థ్యములు ఎలాగున్నాయి, మోషేలో ఏ విధంగా ఉన్నాడు మనం చూద్దాం పిల్లరా. ఒక 2-3 మాటలు చూద్దాం. మొదటిగా మనం చూస్తే నిర్గమాకాండం 4వ అధ్యాయము, నిర్గమాకాండం 4వ అధ్యాయం 30వ వచనం. యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీయు అహరోను వివరించి సనులు ఎదుట ఆ సూచక క్రియలను చేయగా సనులు నమ్మిరి. మరి యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టటను మాట చనులు విని తల ఉంచుకొని నమస్కారం చేస్తారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే పిల్లలు ఎప్పుడైతే ఒక అధికారిని ఎన్నుకున్నాడు దేవుడు, ఎవరు ఎన్నుకున్నారండి? సాక్షాత్తు దేవుడు ఎన్నుకున్నారు. దేవుడు ఎన్నుకున్న తర్వాత పిల్లరా ఇప్పుడు మోసే అహరోను సహాయంతో ఇశ్రాయేలు సర్వ సమాజం మధ్యకి వెళ్ళాడు, అంటే ప్రజల్లోకి వెళ్ళాడు. ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత దేవుడు ఏదైతే చెప్పాడో, దేవుడు ఏ మాటలైతే బోధించాడో ఆ మాటలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలకి చెప్పి దేవుడు చూపించిన సూచక్రియలన్నీ కూడా ప్రజల ముందు చేసి చూపించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం చేశాడండి? ఏ సూచక్రియలు అయితే చేశాడో, ఏ సూచక్రియలు అయితే చెప్పాడో ఆ సూచక్రియలన్నీ చేసి చూపించాడు. చూపించబట్టి ప్రజలు అంట ఆయన నమ్మరాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు కూడా ఉన్న అధికారులు మనం చూడొచ్చు. అన్ని అధికారులు ఏం చేస్తున్నారు? అధికారం కోసం చాలా సూచక్రియలు మనం చెప్తున్నారు. చాలా సూచక్రియలు మనం చూపించారు లేదా? సూపర్ శిక్షణ ఒకరు, నవరత్నాల ఒకరు, తెన్నాని ఒకరు, ఇంకొన్ని అందరూ కూడా సూచనలు చూపిస్తున్నారు. మమ్మల్ని నమ్మండి, మమ్మల్ని నమ్మండి అని చెప్పి అనేక సూచక్రియలు మనకి కనపరుస్తున్నారు ప్రతిదినము. ఎక్కడ? బహిరంగ ప్రదేశాలు చెప్తున్నారు, వారు వెళ్ళిన చోటలో చెప్తూ ఉన్నారు, వేరే వాళ్ళు చెప్తున్నారు, ఎలక్ట్రానిక్ వీడియో ద్వారా చెప్తున్నారు, కరపత్ర ద్వారా చెప్తున్నారు. అయితే ఈ సూచక్రియలన్నీ కూడా పిల్లల పూర్వ దినాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ సూచక్రియలన్నీ కూడా పూర్వ దినాల అధికారులు ఎవరైనా నెరవేర్చినట్టు వారు 100% ఎవరైనా ఉన్నారా? దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తాను అన్ని నెరవేరుస్తున్నానని చెప్పినట్టు కానీ ఒక్కళ్ళు కూడా నెరవేర్చినట్టు వారు ఎవరు లేరు. కానీ దేవుడి దగ్గరికి వస్తుంది. దేవుడు ఎన్నుకున్న అధికారైన మోసే అంటే పిల్లలు దేవుడు ఏ సూచక్రియలు చెప్పాడో అవన్నీ కూడా అంటే ప్రజల దగ్గర చేసి చూపించి వారిని విశ్వసించినట్టుగా వారు నమ్మేటట్టుగా చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మాట ఇచ్చి సూచక్రియలు అనేకమని చేస్తూ ఉన్నారు. అనేకమైన సూచక్రియల చేత నమ్మబలుగుతూ ఉన్నారు. కానీ ఒకరు కూడా ఏ సూచక్రియ కూడా అధికారి అయిన తర్వాత అది చేసి చూపించినట్టు వారు ఒక్కడు కూడా ఉండట్లేదు. కానీ పిల్లరా ఎవరైతే చెప్పిన సూచక్రియ చేస్తూ ఉంటారో వారినే దేవుడు విశ్వసించినట్టుగా మనము కూడా వారినే నమ్మబలకాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంతే పిల్లరా మోషేలో ఏ శక్తి ఉంది దేవుడు చూశాడంటే ప్రజలను తన వైపు తిప్పుకోలే శక్తి ఉందని చెప్పి దేవుడు చూశాడు. అంతేకాదు కానీ ఇదిగో చెప్పినట్టుగా నా మాట వింటాడు, సూచక్రియల్ని చేస్తాడని చెప్పి దేవుడు విశ్వసించాడు. కాబట్టి మొదటగా దేవుడు మోసాని నాయకుడిగా ఒక అధికారిగా దేవుడు ఎన్నుకున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పిల్లరా మనం ఒకటే గమనించాలి, అధికారిని ఎన్నుకోకపోతున్న సమయం మనకు కొన్ని గంటలు మాత్రం ఉంది. కాబట్టి పిల్లరా దేవుడి దగ్గర ప్రమాణపూర్వకంగా ఒట్టేసి దేవుడి ప్రమాణాలని మనసా వాచ చెప్పి ఎవరైతే చేస్తానని అంటారో, ఎవరైతే చేసి చూపిస్తున్నారో మనం ఎన్నుకోవాల్సింది వారిని అంటారు కాదంటారా? దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆత్మీయ పరంగా, భౌతిక పరంగా కాదు పిల్లారా, ప్రార్థన పరంగానే మనం ఎన్నుకోవాలి. భౌతిక పరంగా కాదు, భౌతిక ఆలోచన పరంగా కాదు, లేదా కుల పరంగా కాదు, వ్యక్తుల పరంగా కాదు, ఆత్మీయ పరంగా దేవుడు ఎవరైతే సూచిస్తూ ఉన్నారో వారినే మనం ఎన్నుకోవాలి. కానీ పిల్లారా మన వ్యక్తిగతంగానో కుటుంబ పరంగా మనం ఎన్నుకోవడానికి లేనే లేదు. ఎందుకంటే లోకము వేరు, లోకంలో ఉన్న వ్యక్తులుగా మనము వేరుపరచబడ్డాం. కాబట్టి మనకు హక్కు ఉంది. కాబట్టి ఆత్మీయ పరంగా మనం కూడా ఎన్నుకునే వారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు చెప్పిన మాట ప్రకారం ఎవరైతే నడుస్తున్నారో, చెప్పినట్టుగా ఎవరైతే వింటా ఉన్నారో, దేవుడికి భయపడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అదే విధంగా మోషే ఉన్నాడు. అదేవిధంగా నాయకులు ఉన్నట్టు వారిని కూడా మనం కూడా ఏం చేయాలండి, ముందుకు
ఎన్నుకున్న వారిగా ఉండాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే ప్రియులారా, మొదటిగా ఏమో ఎందుకు ఎన్నుకున్నారంటే దేవుడు చెప్పిన మాటల్లా అంటున్నాడని, దేవుని ప్రజలను కూడా తన వైపు తిప్పుకునే సామర్థ్యం ఉందని చెప్పి. రెండవదిగా చూస్తే ఇప్పుడు అధికారిగా ఎన్నుకున్నాడు, బాగానే దేవుడు చెప్పిన కార్యాలన్నీ చేసేసాడు, చేసితే సరిపోదు. కానీ ఇక్కడే చాలా ప్రాముఖ్యమైనవి. ఇక్కడి నుంచి అధికారులు చాలా మంది మనం చూస్తూ ఉంటారు. లోక అధికారులు రాగానే ఏం చేస్తూ ఉంటారండి? రాగానే అధికారులు ఏం చేస్తూ ఉంటారు? 1, 2 మీద టక సంతకాలు పెట్టేస్తారు. మిగతా 90 కూడా జరగవు. రాగానే 1 మీద 2 మీద సంతకం పెట్టేస్తారు. మిగతా 90 జరగవు. అలా ఉండిపోతూ ఉంటాయి. అయితే ప్రియులారా, మోసే సమస్తమును కూడా ఎన్నైతే చెప్పాడు దేవుడు అన్ని కూడా చేసి చూపించేశాడు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే తర్వాత ప్రియులారా, మిగతా కోసం చూస్తూ ఉంటాము. అవి చూసి మనకేమొస్తుందంటే నీరసం వస్తుంది, సమస్య వెళ్ళిపోతాము, పడిపోతూ ఉంటాము, బాధలు కలుగుతూ ఉంటాయి, వ్యాధులు కలుగుతూ ఉంటాయి, దుఃఖం కలుగుతూ ఉంటుంది. మన బాధలు ఉండి మన సమస్య ఎక్కువైపోతూ ఉంటుంది. పరిష్కారం దొరకదు, ఏం చేయలేదో తెలీదు. ఆకలి బాధలు, అప్పుల బాధలు, సమస్యలు, వేదనలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగం ఉండదు, వ్యాపారం అభివృద్ధి ఉండదు. అయితే ఎలాంటప్పుడు అధికారిగా ఎన్నుకునే వారు మనల్ని ఎలాగా నడిపించగలరు? అధికారి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనకేమి సహాయం చేయగలరా లేదా మనం ఒకవేళ తప్పుదోవలో పెట్టేసినప్పుడు ఈ తప్పుదోవలని మనల్ని తిప్పి బయటికి తీసుకెళ్ళి అధికారంగా ఆయన ఉందా లేదా ఆ తప్పుదోవ పెట్టి వాళ్ళకి విడిచిపెట్టేద్దాం అని చెప్పి అధికారులు ఉంటే అలాంటి వారిని మనము వాక్యాన్ని ద్వారా మనం ఏం చేయాలండి? తిరస్కరించాలి. కానీ మోషే 2వదిగా చూస్తే ప్రియులారా, చూద్దాము. 2వదిగా నిర్గమాకాండము 32వ అధ్యాయము, నిర్గమాకాండము 32వ అధ్యాయము 9వ వచనం చదువుదాం ప్రియులారా. మరియు యెహోవా ఇట్లా నేను నిర్గమాకాండము 9వ అధ్యాయం 32వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుదాం. 32:9. మరియు యెహోవా ఇట్లా నేను నేను ఈ ప్రజలను చూసి ఉన్నాను. ఇదిగో వారు లోబడనలని ప్రజలు. కావున నీవు ఊరుకుండుము. నా కోపము వారి మీద నుండును. నా కోపం వారి మీద మండును. నేను వారిని కాల్చివేసి నేను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీ మహాశక్తి వలన బహుబలము వలన ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, ఇక్కడికి వచ్చేసరికి ఎవరిని ఎన్నుకున్నాడు అధికారిగానండి? దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? మోషేని ఎన్నుకున్నాడు. మోషేని ప్రజలు నడిపిస్తాడు, సూచక్రియలు చేస్తాడు, అన్ని సూచక్రియలు చేశాడు, వారికి కావాల్సింది ఇచ్చాడు, బాగానే ఉంది. అయితే ఇక్కడ అధికారి ఏమయ్యాడంటే ప్రియులారా, ప్రజలు పట్టించుకోకుండా 45 రోజులు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడండి? కొండ ప్రాంతానికి వెళ్ళాడు. 40 రోజులు ప్రభుతోనే గడుపుతున్నాడు, ప్రభునే స్తుతిస్తున్నాడు. ప్రభునే కానీ ప్రజలు బాగా యోగులు చూసుకోలే. అహరోనుకు అప్పచెప్పాడు. అహరోనేమో ఆయనేమో ఏం చేయాలో తెలియట్లేదు. ఒకసారి 60 లక్షలు 70 లక్షల మంది వచ్చి, అయ్యా అహరోన్ ఏమయ్యాడు, మోసే ఏమిడంటే నాకేం తెలుసు అయ్యా, మీతో పాటు నేను కూడా ఉన్నాను కదా, వస్తాడేమో నేను కూడా చూస్తున్నాను కదా అని చెప్పండి. అంతకి అయింది. ఇప్పటికి 40 రోజులు అయిపోయింది. అయితే 40 రోజులు అయిపోయిన తర్వాత ప్రియులారా, వీళ్ళందరూ కూడా మోసే ఇంకా రాలా, పట్టించుకోలేదు. పోనీ అక్కడి నుంచి ఏమైనా ఉత్తరం లేదు, అక్కడే ఫోన్ చేస్తాడా, ఫోన్ లేదు, ఏ సంభాషణ లేదు. మోసే నుంచి సంభాషణ లేకపోయేసరికి ఏమైపోయింది, ఇంకా మోసే రాడేమనుకున్న ప్రజలందరూ తప్పుదోవ పట్టేశారు. ఏదో పట్టారండి? చెడు మార్గంగా వెళ్ళిపోతూ ఉన్నారు, తప్పు మార్గాల నుండి వెళ్ళిపోతున్నారు, పాపములో పడిపోతున్నారు, కోపములో పడిపోతున్నారు. అయితే ప్రియులారా, ఎన్నుకున్న దేవుడు, అధికారిని నిలిచబెట్టిన దేవుడు, అధికారిని ఇప్పుడు మోసే అధికారిగా ఉన్నాడు కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి? మోసే ఏం చెప్పాలండి? అయ్యా నీ ప్రజలు అప్పచెప్పి వెళ్ళారు, 1 కాదు 2 కాదు 40 దినాలు అసలుగా ఐగుప్తు నుంచి మొన్నే వచ్చారు, వాళ్ళు కొత్త ప్రజలు, ఆకలితో చచ్చిపోతారు, కేకలతో చచ్చిపోతారు. అంటే ఆహారం సమృద్ధిగా ఉందయ్యా, దేవుడు బయలుగా ఉంది, ఆహారం ఉంది. వాళ్ళు వెళ్ళకపోతే అక్కడే ఉండిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది అహరోనికి అసలుకి అంత సామర్థ్యం లేదు కదా. ప్రభువా ప్రతిరోజు నాయన నీ దగ్గర గడిచి నేను 1 గంట వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తాను అడగలేదంటే, ప్రభువా మీరే
అహరోనికి ప్రత్యక్షమై, అహరోనులో మీరుండి నాయన మీరు ప్రజలందరినీ ఒక చక్కటి మార్గాల్లో నడిపించండి, వాళ్ళకి కావలసిన ప్రతి మీరు సమకూర్చని మోసే అడగాలేమో, అడగలేదు అనుకుంటా మోసే కూడా దేవుడిని. దేవుడు చెప్పినవన్నీ టక 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 ఇదిగో నీ ప్రజలు ఎలాగుండాలి, నీ ప్రజలు అలాగుండాలి, అలాగ ధర్మశాస్త్రాన్ని రాస్తూ ఉంటున్నాడు పిల్లలు. అయితే రాస్తుంటే ప్రజలు ఏమిటారండి? ఈ ఓట్ ఎలక్షన్ ముందు సభలకు ఏం చేశారంటే, అమ్మ జగన్ వస్తున్నాడు, చంద్రబాబును వస్తున్నాడు, లేదు మోడీ వస్తుంది చెప్పి అందరూ పిలిచారు. ఉదయం 9 గంటలకు బస్సు ఎక్కేశారు, తీసుకెళ్ళి ఆ స్వరాజ్య మైదానంలో పడేశారు. పడేసిన తర్వాత 10ంటికి వస్తున్న నాయకుడు 10ంటికి రాలా, 11 గంటలకు వస్తున్న 11 గంటలు రాలా, 12 గంటలకు వస్తున్న 12ంటికి రాలా. ఇప్పుడు మనం ఏమైపోతాం? నీరసం అయిపోయిన వాళ్ళు, వాటర్ కోసం కొంతమంది, ఆహారం దొరుకుతున్న కొంతమంది, ఇదే అవకాశం వచ్చింది తొలిపిల్లలు కొంతమంది, ఇదే అవకాశం వచ్చింది తాగడానికి వెళ్ళిపోయిన కొంతమంది, ఇదే అవకాశం వచ్చి సినిమాకి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది, ఇదే అవకాశం వచ్చి తిరగడానికి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది. అవునంటారు కదా. అంటే ఎందుకని? వచ్చే సమయానికి, వస్తున్న సమయానికి అధికారం రాలేదు కాబట్టి అందరూ చెల్లాచెదరైపోయి వారి జీవితాలు ఏం చేసుకుంటారంటే పాడు చేసుకుంటున్నారు. ఏం చేసుకుంటారండి? పాడు చేసుకుంటున్నారు. ఈ లోప్రియులారా, క్రూర జంతువు, క్రూర మగాలు కొంతమంది కబలించి వేస్తూ ఉంటాయి. వారి జీవితాలు చిన్న పని అయిపోతాయి. తర్వాత పని వచ్చిన తర్వాత ఇదిగో ఉంటారంటే ఉంటారు, ఏం చెప్పారో తెలియదు కానీ వారి జీవితాలు పాడు. ఇప్పుడు కూడా అదే ప్రియులారా, మోసే వచ్చేసరికి వారి జీవితాలు ఏం చేసి పాడు చేసేసుకున్నారు. అయితే దేవాదేవుడు పిల్లలు అక్కడ చూస్తున్న దేవుడే. వీళ్ళు వచ్చాను కదా 40 రోజులు నా కోసం ఏం చూస్తారా లేదా, ఉంటారా లేదని చెప్పి కనిపెట్టుకొని చూస్తుంటే ఎవరు కూడా ఉండలేదు. అందరూ కూడా చెల్లాచెదరైపోయారు. కానీ వెంటనే మోసే త్వరగా కిందకి వెళ్ళు, నీ ప్రజలు ఇదిగో పాడైపోయి ఉన్నారు, ఇదిగో నేను ఒక్కసారి వారి మధ్యలోకి వచ్చింటే నా కోపం మండిపోతూ ఉంటుంది, వాళ్ళు నేను సంహరించేస్తాను, ఏమి లేదు, నిన్ను మాత్రం ఏం చేస్తాను, విస్తారమైన జనంగా నేను చేస్తూ ఉంటాను, దీవిస్తూ ఆశీర్వదిస్తాను, వాళ్ళని చంపిపడేస్తానంటే అధికారి మోసే ఏం చెప్తూ ఉంటాడంటే, అదే నేను అక్కడ ఉన్నాడు, ముందు ఆ పని చేయ ప్రభు, నా మాట అస్సలేనట్లేదు ప్రభు, అస్సలకి అవునంటారు కాదంటారండి, అసలు ఏంటలేదండి. నీళ్ళు ఇస్తాను, ఆహారం కాలం ఆహారం ఇస్తాను, చెప్పులు కాదు చెప్పేస్తాను, బస్సు ఎక్కించాను, అయినప్పుడే కూర్చేసాను, ఫ్యాన్ వేసానండి, వాళ్ళకి ఏసీ కూడా పెట్టించి అసలు ఉండలేదండి, 1 గంట ఉండలేకపోయారు నేను చెప్పి వచ్చినప్పటికీ. ఆ పని చేయి ప్రభు అంట. కానీ మోసే అలా కాదు పిల్లరా. అధికారం ఏంటి? అది కాకుండా ఏం చేస్తానంటే, ప్రభు అని కోపం మండటం అయ్యాలా, అయ్యా ఇదిగో నీ ప్రజలున్నాయ్యా, నువ్వు నడిమచ్చి రా, మాకు వారు కాపాడు, వారు రక్షించు, అయ్యా నీ కోపం మండనే మాక అని చెప్పి పాదాలు పట్టుకుంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. అధికారి అయినటువంటి వారు పిల్లలు ఎన్నుకున్న అధికారి ఎలా ఉండాలి? ప్రజలు చేసిన చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, తప్పులు ఉంటాయి, వాటికి కఠినమైన శిక్షలు మన దేశంలో ఉన్నాయి పిల్లరా. ఇంకా ఘోరాధిఘోరమైన శిక్షలు ఉన్నాయి. ఆ శిక్షల నుంచి తప్పించే సామర్థ్యము, శక్తి ఎవరికి ఉందంటే అధికారికి, ఎన్నుకునే అధికారికి ఉంది. కానీ అధికారులు మనల్ని తప్పిస్తున్నారా? అధికారులు మనల్ని విడుదల చేస్తున్నారంటే జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏం చేయాలండి? జ్ఞాపకం చేసుకోవాలి. అది జ్ఞాపకం చేసుకొని మనము అధికారిని ఎన్నుకోవాలి. మోసేని దేవుడు ఎన్నుకుంటే అధికారిగా ప్రజలు నడిపిస్తుంటే పిల్లరా, ప్రజలందరూ తప్పుగా పట్టినప్పటికీ కూడా మోసే మాత్రము ప్రియులారా పాదాలు పట్టుకుని, అయ్యా నీ ప్రజలు ఏమి చేయి, మాకు వాళ్ళు రక్షించ, కాపాడి, కోపం మండనే మాకు బ్రతిమలాడుకుంటున్నాడు, ప్రాధాన్యపడుతున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, మనం ఈ లోక సమస్యలున్న ప్రజలకు ఉన్న చిన్న చిన్న పొరపాట్లు మానసహజంగా ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటాం. దానికి పశ్చాత్తాపడి అధికారుల దగ్గరికి వెళ్ళేటప్పుడు అధికారులు ఏమై ఉండాలి? అధికారులు ఏమై ఉండాలండి? క్షమించే గుణం కలిగినటువంటి వారు ఉండాలి, విడిచిపెట్టే గుణం కలిగినటువంటి వారు ఉండాలి. అయ్యో నా ప్రజలు కదా, నన్ను ఎన్నుకున్నారు కదా, అధికారులు నియమించుకున్నారు కదా, ఇది సర్వసత్యము సామర్థ్యం, హత్యలు చేయలేదే, అయ్యో ఘోరంగా ఎవరైనా హతమార్చలేదే, అయ్యో నా బిడ్డలు క్షేమంగా ఉన్నారు, అయినప్పుడు చెడు మార్గాలు కూడా వెళ్ళారు, తప్పు అయిపోయి తను తెలుసుకున్నాడు కాబట్టి ప్రాధాన్యపడుతున్నాడు అని చెప్పి ఏం చేయాలండి? క్షమాపేక్ష కలిగి విడిపించాలి, క్షమాగుణం కలిగి విడిచివేయాలి. సాక్షాత్తు దేవాది దేవుడు మోసే ప్రాధాన్యపడుతూ ఉంటే, మోసే పాదాలు పట్టుకుంటుంటే, దేవుడి పాదాలు పట్టుకుని అయా క్షమించండి నాయన, నీ కోపం మండడం వేళ బ్రతిమలాడుకుంటే దేవాదు దేవుడే క్షమించి విడిచిపెట్టేశాడు. దేనికి స్తోత్రాలు. హల్లెలూయా. కానీ ఈ ప్రజల్లో ఉన్న అధికారులు అలాంటిగా లేదు, అలాంటి అధికారులు లేరు ప్రియులారా. కానీ అలాంటి అధికారులు మనం ఎన్నుకోవాలి.
మన కొరకు ఎవరైతే ప్రాధాన్యపడుతుంటారో, మన కొరకు ఎవరైతే ఇదిగో శ్రమలు ఉన్నప్పుడు, కష్టములు ఉన్నప్పుడు, వేదనలు మనం తప్పుదో పట్టినప్పుడు, మనం ప్రతిమాలుకున్నప్పుడు, మనం చెప్తున్నప్పుడు ఎవరైతే మనం విడిపిస్తారో, ఎవరైతే మనం రక్షిస్తారో ఉన్న అధికారులే మనము నియమించుకోవాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అధికార గుణ లక్షణం కలిగిన ఉన్నంటే అది అధికారం. ఎవరికి పెడితే అలాగే అధికారులు కారు. ప్రజల కోసం ఏం చేయాలండి అధికారి? ఇప్పుడు మన ప్రాంతానికి అంతగా ఏమొచ్చుతుంది అనుకో, మన ప్రాంతమే అందరం తప్పుదో పట్టేసాం అనుకోండి. ప్రాంతం తప్పుదో పట్టేసాం అంటే ఏది దొంగతనంకి అలవాటు పడ్డారు అనుకోండి, లేదా చెడుమార్లకు అలవాటు పడ్డారు అనుకోండి, తీసుకెళ్ళి అన్నీ ఏం చేయాలి? పోలీసులు పట్టేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? అయ్యా తప్పు అయిపోయింది అయ్యా అని చెప్పి అధికారి దగ్గరికి వెళ్తూ ఉంటారు. అవునంటారు కాదంటారా? చిన్న అధికారి దగ్గర ఆ అధికారి ఏం చేయాలి? పెద్ద అధికారి చెప్పి, అయ్యా మా ప్రాంతం ప్రజలు నీకు నమ్మకస్తులయ్యా, నీ దగ్గర యథార్థంగా ఉండారయ్యా, నీ జెండా మోసారయ్యా, నీ ఎంబడి నడిచారయ్యా, ఎండానికి వారానికి నీ వెనకత్తలు వచ్చారయ్యా అని చెప్తే ఏం చేయాలి అధికారి? పోలీసు వారికి ఫోన్ చేసి వారిని విడిచిపెట్టండి అని చెప్పాలి. కానీ అలగలేదు, అలాంట లేదు. వారి అవసరం నిమిత్తము అధికారం వచ్చే వరకు కూడా ఏం చేస్తూ ఉంటారంటే, నీకు నేను భరోసా, నీకు ఏది వచ్చి నేను ఉంటాను, నీకు తోడుకుంటాను, నడిపిస్తాను, ఎక్కడికి వెళ్ళానే వస్తా ఉంటాను, ఏదైనా నేను అనుకుంటా అంటారు. కానీ పదవి ఆకాంక్ష, పదవి రాగానే విడిచిపెట్టేస్తున్నారు. అందుకని ప్రియులారా, మోషేలాగా ఉన్న అధికారులు మనం ఎన్నుకోవాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రజల పక్షంగా ఎవరైతే దేవుడితో వ్యాజ్యమాడుతారో, ఇదిగో వారు ఎలాగైతే తొలుపునప్పుడు దుఃఖపడుతున్నాడు మోషే. అక్కడ ఏం చేస్తామండి? మన కొరకు దుఃఖపడే నాయకుని మనం నిల్చోబెట్టుకోవాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలా నాయకుని ఎందుకుంటే పిల్లరా, మనకి క్షేమము, మన బిడ్డలకి క్షేమము, మన రాష్ట్రానికి కూడా క్షేమము. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మోషే పిల్లరా, మొదటగా ఏ గుణ లక్షణం ఉందండి? ఆయన దేవుడు చెప్పినట్టుగా సూచక్రియ అన్ని చేసి ఉన్నాడు. ప్రజలు తన వైపు తిప్పుకున్నది. రెండు వైపు చూస్తే ప్రజల కొరకు దుఃఖపడుతున్నాడు. దుఃఖపడే అవసరం ఉందా? అధికారి అయినా దుఃఖపడే అవసరం లేదు, దుఃఖపడాల్సిన పని లేదు. అధికారి దుఃఖపడే పని లేదు. అయినప్పటికీ కూడా ప్రజల కొరకు దుఃఖపడుతున్నాడు. అయ్యా నా ప్రజలను నాశనం చేయమాకండి, పాడు చేయమాకండి, వాళ్ళని రక్షించండి, కాపాడండి. ఆ తప్పు చేశారు నాయన, వాళ్ళు ఏం చేస్తానో ఏదో తెలుసో తెలియక ఇదిగో ఆ బంగారు దూడం చేసుకున్నారు. వాళ్ళు చేసుకున్నారు. ప్రభా క్షమించండి అని చెప్పి పాదాలు పెట్టుకుంటాడు. దేనికి స్తోత్రాలు చెప్తారు. దుఃఖపడి మన కొరకు ఏ నాయకుడైతే దుఃఖపడుతుంటాడో మనం వెళ్ళి, అయ్యా ఇలాగ తెలిసి తెలియక మా బిడ్డలు చేశారు చెప్పి మాట చెప్పగానే, అమ్మో నీ బిడ్డలు నా బిడ్డలు అని చెప్పి ఏ అధికారి ఉండి వెంటనే మనకి మాట ఇచ్చి వెంటనే క్రియ జరిగిస్తూ ఉంటారో అలాంటి నాయకుని మనం ఏం చేయాలండి? ఎన్నుకోవాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఎందుకు మోసని ఎన్నుకున్నాడు తెలుసండి? మొదటిగా దేవుడి దగ్గర కూడా నమ్మకస్తులుగా ఉన్నాడు, చెప్పిన మాట అంటున్నాడు. రెండోది ప్రజల పక్షంగా కూడా ప్రియులారా, ప్రజల పక్షం కూడా ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మూడవ మాటగా చూద్దాం ప్రియులారా, మూడవ మాటగా చూద్దాం. మోసలి ఏ గుణ లక్షణం మూడవ మాటగా మనం చూద్దాం. నిర్గమాకాండము కాదండి, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మోషే కాదండి, 16 మీతో నా 2వ వచనం చదవండి అమ్మా. 2వ వచనం చదవండి. ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషేకు అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలో ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యన ఉన్నాడు. యెహోవా సంఘం మీద మిమ్ము మీరు ఎలా హెచ్చించుకొనుచున్నారు? మోషే ఆ మాట విని సాగిలపడి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ప్రియులారా, అందరు నా వైపు చూడటము. ఇక్కడ చూస్తే మోషే నాయకుడిగా నడిపిస్తున్నాడు, బాగా నడిపిస్తున్నాడు ప్రియులారా. నడిపిస్తూ ఉంటుంటే మోషే కొంతమంది నాయకులు ఎన్నుకున్నాడు.
నాయకులు ఎన్నుకున్నాడు. ఒకరి వల్ల పరిపాలన జరగదా, నాయకులు ఎన్నుకున్నాడు. అలాగే మోషే ఏం చేసంటే, మనకు దేవుడు ఉన్నాడు కదా, ఈ దేవుడి సన్నిధిలో కూడా మన కొంతమంది యాజకులు ఉండాలి అని చెప్పి కొంతమందిని ఆ యాజకులు కూడా ఎన్నుకున్నాడు. బోళ్ళు అర్పించి అధికారులు కూడా ఎన్నుకున్నారు. అయితే బాగానే జరుగుతూ ఉంది పిల్లరా, బాగా జరుగుతుంది. ఆయన పరిపాలన అంతా కూడా ప్రజలకు ఏ లోటు లేదు, ఏ దుఃఖము లేదు, ఏ బాధము లేదు, అయితే ఏదో ప్రశాంతంగా జరిగిపోతుంది. ఎలాగా? మన దేశం లాగా అనుకోండి, మన రాష్ట్రం లాగా అనుకోండి, ప్రశాంతంగా జరిగిపోతుంటే ఎవరైనా ఊరుకుంటారా? ప్రజలు సంతోషంగా ఉంటే ఎవరైనా ఊరుకుంటారా? ఎవరు ఊరుకుంటారా? గబ్బికి ఏం చేస్తుంటారు, ఒక 2000 మందిను, ఒక 2 లక్షల మంది తీసుకెళ్ళి అధికారి దగ్గరికి వెళ్ళి ఒక పార్టీ పెట్టేస్తాడు. మీరేనా నాయకులు, మేము నాయకులు కాదా, ప్రజల్లోకి అన్నీ వచ్చేస్తుంటారు. మేము ఒక పార్టీ నాయకులు అని చెప్పి ప్రజల్లోకి వచ్చేస్తుంటారు నాయకులుగా. ఇప్పుడు వాళ్ళు అధికారం పెట్టుకొని మేము కూడా నాయకులమే, మేము కూడా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని శక్తి సామర్థ్యాలు మాకు ఉన్నాయి, మీకే లేవు వచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరికి ఎదురుగా నిల్చోబెట్టారు? రాష్ట్ర అధికారికి, దేశ అధికారికి ఎదురుగా నిలబడి ఎలాగ పడితే అలాగా నోటికి వచ్చినట్లుగా విరోధమైన మాటలు, దూషణకరమైన మాటలతో ఏం చేస్తుంటున్నారంటే పిల్లారా, బాధ కలుగ చేస్తూ ఉంటారు. అయితే బాధ కలుగ చేస్తున్నప్పుడు పిల్లారా, వాళ్ళకి ఇచ్చిన అధికారం ఎంతకాలం అండి? భౌతిక పరంగా 5 సంవత్సరాలు, అమెరికాలో అయితే 4 సంవత్సరాలు, ఇంకో దేశం అయితే 3 సంవత్సరాలు. అయితే ఇప్పుడు 5 సంవత్సరాలు వారు అలా ఎన్నంటి వారి మీద కొరడా జులిపించవచ్చు, వారిని శిక్షించవచ్చు, వారిని కేయించవచ్చు. అయితే ఇప్పుడు అలాగే ఇదివరకు సరిగ్గా ఇప్పుడు అలా కాదు, కక్షలు తారతమ్యాలతో నడుస్తూ ఉంది. ఎక్కడ కూడా పిల్లరా మోషే దగ్గరికి వస్తే మోషే నాయకుడిగా ఉన్నాడు, అధికారులు ఉన్నారు. అయితే 250 మంది వాళ్ళు కూడా పార్టీ పెట్టేశారు. ఎంతమంది అండి? 250 మంది లేచారు. వాళ్ళు కూడా పార్టీ, మేము కూడా సర్వ సమాజంలో మా మధ్య కూడా దేవుడు ఉన్నాడు, మాకు ఆయన దేవుడే, మీకు దేవుడే, మీరు పరిశుద్ధులే, మేము పరిశుద్ధులే, మీరు బలు అర్పిస్తారు, మేము బలు అర్పిస్తాం అని చెప్పి లెగిసారు ప్రియులారా. ఇప్పుడు అధికారం లాంటి వాళ్ళు ప్రియులారా ఏం చేస్తున్నారు? ఇలా భయపెడుతున్నారు. రాష్ట్రంలో చాలా మంది ఏమవుతుంటారు, గెలవగానే ఏం చేస్తుంటారండి, 100 బస్సులు వేసుకెళ్ళిపోతారు, 100 కార్లు వేసుకుని వెళ్ళి నా ప్రజాబలం ఇది, నాకున్న ధనబలం ఇది, నాకు కొంతమంది ప్రజలు ఇస్తావా లేదా, నాకు పదవి ఇస్తావా లేదా, ఇవ్వకపోతే నీకు ఎదురుగా నేను ఉంటా. భార్య మీద భర్తలు వేసారు, అలాగా భర్త మీద భార్య కూడా లేచి పోటీలు చేస్తున్నారు. అలాగే చాలా మంది లేచి, అయితే అలాగే ఎదురుగా వెళ్ళిపోతూ ఉంటుంటే ఉన్నప్పుడు ఇక్కడ అధికారులు ఏం చేస్తారు, భయపడి చేస్తూ ఉంటారు. కానీ మోషే భయపడాలి అధికారులకి. మోషకి విధంగా లేస్తే భయపడలేదు ప్రియులారా. భయపడకంటే ఆయన చేస్తున్న తను ఎవరైతే ఎన్నుకున్నారో, తను ఎవరైతే నియమించారో ఆయనకి సాగిలి పడుతున్నాడు. దేనికి స్తోత్రాలు, హల్లెలూయా, హల్లెలూయా. ఒక భయపెట్టో, దౌర్జన్యం చేసో, ఒక బెదిరించో పదవి తీసుకున్నాడు, ప్రజలకు ఏం చేయలేడు. ఏం చేస్తాడండి? ప్రజలకు ఏం చేయడు. భయపెట్టి దౌర్జన్యం చేసి ప్రజలకు ఏం చేస్తాడు? ఏమి చేయలేడు. ఏం చేస్తాడు? ఏం చేస్తాడంటే తను తాను బలపరుచుకుంటాడు, తను తాను సంపాదించుకుంటాడు, తన కుటుంబాన్ని పెద్ద చేసుకుంటాడు. కానీ ప్రజలకి ఏమీ చేయలేడు ప్రియులారా. మోషే మాత్రం భయపెట్టినందు మాత్రాన వాళ్ళకి పదవులు ఇచ్చలేదు. అయ్యా దేవుడి మధ్యలో ఉన్నాడు కాబట్టి మీరు మేము బలు అర్పిద్దామని చెప్పి అనలేదు, మీరు కూడా యాజకత్వం చేయాలనుకోలేదు. కానీ పిల్లరా ఎవరైతే అధికారిగా నన్ను ఎందుకున్నాడని చెప్పి ఆయనకి సాగిలి పడ్డాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. మనకి ప్రియులారా ఈ మాట మనని భయపెట్టిన ప్రతి ఒక్కరికి కూడా అధికారి పదవి ఇచ్చేసుకుంటే అందరూ కూడా అధికారులే, అందరూ అధికారులు అయిపోతారు కదా. కానీ పరిపాలించడానికి మాత్రం ప్రధాన అధికారి ఒకరు, మిగతా అధికారులు ఉన్నారు. కానీ దేవుడికి భయపడి ఉన్న అధికారులతో ఎవరైతే పరిపాలన చేస్తూ ఉంటారో వారినే ఏం చేయాలండి, మనము ఏం చేయాలండి, ఇంకొకసారి ఏం చేయాలి, ఎన్నుకోవాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం, ఎన్నుకోవాలి. ఇక్కడ దేవుడు ప్రియులారా మోషేకు తోడుకున్నాడు కాబట్టి విరుదు ఉన్న 250 మంది మీద ఏమొచ్చిందంటే ప్రియులారా ఒక వింతైన మరణం సంభవించింది. ఏ మరణం అండి? ఒక వింతైన మరణం. వారు ఉన్న చోట భూమి 2గా చీలిపోయింది. 2గా చీలిపి దాంట్లో కొంతమంది చనిపోయారు. ఇంకా ఆకాశం నుండి అగ్ని వచ్చి వారిని కూడా దహించేసింది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కానీ నేను చెప్తున్నది ఏంటంటే ప్రియులారా భయపడకంట
దేవుడికి సాష్టాంగపడి ఎవరైతే ఉంటారో, దేవుడి మీద ఆధారపడి ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే దేవుడు ఎన్నుకుంటా ఉంటాడు. అలాంటి వారిని మనం కూడా ఎన్నుకోవాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం, దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే ఎదురుగా లేచినట్టు వారు ఏమైపోయారు? తుడిచిపెట్టిపోయారు. ఏమేరండి? తుడిచిపెట్టుకుపోయారు. మనము కూడా పిల్లరా మన పక్షంగా పోరాడి నాయకుడిని ఎన్నుకోవాలి. దేవుడికి భయపడిన నాయకుడినే ఎన్నుకోవాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మోసే అయితే పిల్లలు భయపడిన మాత్రాన్ని ఏమీ లేదండి, ఇతరులకి పదవులు ఇచ్చలేదు. అదే మనల్ని భయపెడితే మనం ఏం చేస్తాం? మీరు ఉందిలేండి అమ్మా, మీరు ఎక్కడ ఉంది, మీరు ఉంటారండి, మీకేదో పదవెత్తాలండి. హల్లెలూయా, దేనికి స్తోత్రాలు చేద్దాం. కానీ దేవుడికి సాగిలి పడుతున్నాడు పిల్లరా. అలా సాగిలి పడుతున్న వారిని మనం కూడా ఎన్నుకోవాలి. దేనికి స్తోత్రాలు. మొదటిగా ఏముందండి? అధికారులు నియమించుకున్నందుకు దేవుడు విశ్వసించి దేవుడు చెప్పిన మాటల్లో ఉన్నాడు. వారి దగ్గర సూచక్రియలు చేశాడు పిల్లరా. అంతేకాదు రెండోదంట, ప్రజల పక్షముగా ఏం చేశాడు? ప్రజల పక్షంగా దుఃఖపడతా ఉన్నాడు. మూడోదవ చూస్తే పిల్లరా, ఇది మేము కూడా నాయకులు వచ్చి ప్రజలకు వచ్చేసి మేము ఏదేదో చేస్తామంటే అభిషేకం లేదా వాళ్ళు గమనించాలి. దేవుడికి ప్రజలకి ఏదో మంచి శాతంలో వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు 250 మంది ప్రజలకు మంచి శాతం వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు కావాలంటే అధికార ఆకాంక్షతో వచ్చినట్టు వారు. దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే దేవుడు భారం లేదు, ప్రజల భారం లేదు వాళ్ళ మీద. అలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మనం గ్రహించి ముందుకు వెళ్ళాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మూడోదికి దేవుడి సాగిలి పడినట్టు వారికి మనం ఎన్నుకోవాలి. నాలుగోదిగా చూస్తే పిల్లరా, నాలుగోదిగా మనం చూసి ముగించుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే మోసేలో కొన్ని లక్షణాలు. నాలుగోది మనం చూస్తే మోసే హెబ్రీయులకు రాసిన పత్రిక 3:2 దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉన్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని ఇల్లంతటిలో దేవుడు ఎప్పుడైతే ఒక అధికారిగా మోసేని ఎన్నుకున్నాడు పిల్లరా, అప్పటి నుంచి మరణించే వరకు మోసే ఎలా ఉన్నాడండి? ఇల్లంతటికి నమ్మకస్తులు ఉన్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకంతటికి నమ్మకస్తులు ఉన్నాడు పిల్లరా. అలాగే నమ్మకస్తులు, దేవుడికి నమ్మకస్తులుగా ఎలాగైతే ఉంటారు, ప్రజలకి నమ్మకస్తులుగా ఎలాగైతే ఉంటారో వాళ్ళనే మనం ఎన్నుకోవాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే మనకి నమ్మకస్తులుగా, దేవుడికి నమ్మకస్తులుగా ఉన్నట్టు వారిని, మన సమాజాన్ని నమ్మకస్తులుగా ఉన్నట్టు వారిని, అలాంటి వాళ్ళ వైపే మనం చూడాలి. అందుకే కీర్తన గ్రంథము 105:20 ఏమైనా ఉంటుందంటే, కీర్తన గ్రంథము 105:20 రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించెను. ప్రజలు లేనివాడు అతన్ని విడుదల చేసెను. ఇష్ట ప్రకారము అతడు తన అధిపతులు ఏలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానులు గాను, తన యావదాస్తి మీద అధికారిని గాను. చాలు ప్రియులారా, దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇష్ట ప్రకారము కూడా పెద్దలకి బుద్ధి చెప్పుటకు. ఇది ఎలా ప్రకారం అండి? ఇష్ట ప్రకారము కూడా అంటే ఈ చదవబడిన మాటలు ఎవరి గురించి అంటే పిల్లారా, యోసేపు గురించి. ఎవరి గురించి అండి? యోసేపు గురించి. రాజుకు వర్తమానం పంపించాడు, విడుదల చేశాడు. ఎవరికంట? తన ఇంటి అంతటి ఆస్తి కంట నమ్మకస్తుడిగా ఉన్నాడు. పెద్దలకు బుద్ధి చెప్పడానికి ఉన్నాడు పిల్లారా. విడిపించడానికి ఇశ్రాయేలు ప్రజలంతా కాదు, ఆ రోజు కరువులు విడిపించడానికి. ఈ రోజుల్లో కూడా మోసేని మనం చూస్తే ఆ రోజుల్లో మోసే కూడా అధికారి ఉన్నాడు పిల్లారా. తర్వాత ఎవరు వచ్చారండి? యోసేపు తర్వాత అధికారి మోసేనే వచ్చాడు. మోసే కూడా పిల్లారా దేవుడు ఇల్లంతటికీ అధికారిగానే ఉన్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాంటి మనకి ఎవరైతే మన ఇల్లంతటికి ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో, మరీ ముఖ్యం దేవుడికి సాగిలు ఎవరైతే పడుతూ ఉంటారో, దేవుడు చెప్పిన మాట చెప్పినట్టు ఎవరైతే చేస్తూ ఉంటారో, ప్రజల పక్షం ఎవరైతే దుఃఖపడుతూ ఉంటారో, దేవుడికి ఎవరైతే విశ్వనీయతగా ఉంటారో వారిని వెన్నుకోవాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే దేవుడు మనకి ఆధిక్యత ఇచ్చాడు. ఒకప్పుడు దేవుడే ఎన్నుకున్నాడు, ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు ఆధిక్యత? దేవుడు మనలో ఉండే ఆధిక్యత మనకిచ్చాడు. ఎంత గొప్ప కృప అండి. దేవుడు నియమించిన వ్యక్తి అధికారిగా ఉన్నాడు. ఇప్పుడు ప్రజలకి మనకిచ్చేసాడు అధికారం, మనల్ని ఎన్నుకోమని చెప్పిలారా. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే, దేవుడికి ఎలాగైతే వీళ్ళంతా నమ్మకస్తున్నాడు, మనం కూడా దేవుడికి నమ్మకస్తులుగా ఉండాలి. ఎవరికి ఉండాలండి?
అంతేనంటారా? పార్టీకి నమ్మకస్తులు ఉంటారా? పార్టీలకి నమ్మకస్తులు కాదు, పార్టీలకి నమ్మకస్తులుగా కాదు, దేవుడికి మాత్రం నమ్మకస్తులు ఉండి దేవుడు ఇల్లంతటికి ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో వారినే మనం ఎన్నుకోవాలి. దేనికి స్తోత్రాలు. అటు గొప్ప కృప దేవుడు కలుగజేయను గాక. నీకంట నాకంట ముందుగానే దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచేశాడు, ఆయన సిద్ధపరిచేశాడు. కానీ ప్రియులారా, ఆయన మన ద్వారా ఇంకోసారి ఎన్నుకోవాలని చూస్తున్నాడు. దేనికి స్తోత్రాలు. ఇది ఎందుకంటే ప్రియులారా, మనకి ఏం కలగజేయలేనైనా, మనకేం కలగజేయాలని ఎన్నుకుంటున్నాడు అధికారిని. దౌర్భాగ్యాన్ని తప్పించడానికి, దురవ్యసనాన్ని తప్పించడానికి, చెడు వ్యసనాల నుంచి తప్పించడానికి, వ్యాధుల నుంచి తప్పించడానికి, కరువుల నుంచి తప్పించడానికి, చెడు ప్రవర్తనలో ఉన్న మనల్ని మంచి సత్ప్రవర్తనలో నడిపించడానికి, ఇదిగో ఈ లోకముతో చెడిపోకుండా సన్మార్గం నడిపించడానికి అధికారిని దేవుడు ఎన్నుకుంటున్నాడు. అలాగే ఎన్నుకున్నాడు. మోసే అలాగే ప్రజలందరినీ విడిపించాడు, తప్పించాడు, దేవుని దగ్గర నడిపించాడు. మోసే ఎక్కడ నడిపించాడండి? పాలు తేనెలు ప్రపంచ దేశాన్ని నడిపించాడు. మనల్ని కూడా అలా నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు కనబడకుండా సంచికొడుగా నీలో నాలో సంచరిస్తూనే ఉన్నాడు. ఆయన మన ఆత్మ మనలో ఉన్నది కాబట్టి ఆయన మనలో సంచరిస్తూ ప్రియులారా మనలో సత్యమైన మార్గాల్లోకి ఇదిగో ఆ పరమకాలం నడిపించడానికి ఆయన మనలోకి వచ్చి ఉన్నాడు. కాబట్టి మోసే ఇలాంటి నమ్మకస్తులు ఉన్నాడుగా, మన దేవుడు నమ్మకస్తులు ఉండి ప్రియులారా పరలోక రాజ్యం చేర్చబడాలంటే ఇక్కడి నుంచి మనం ఎలా ఉండాలండి? ఇంకా అనేక మంది దేవుడి సన్నిధికి నడిపించాలి, అనేక మంది ఆరాధన తీసుకురావాలంటే దౌర్జన్యం లేకంటాను, దుర్వ్యవస్థ లేకంటాను, చెడు మార్గాల్లో ఉండకుండా తిరగకంటాను, మనము సన్మార్గాల్లోకి రావాలంటే ప్రియులారా ఆ దౌర్జన్య స్థితిలో నుంచి, దుర్వ్యవస్థ నుంచి విడుదలలోకి రావాలి. దేనికి స్తోత్రాలు. విడిపించే నాయకుని దేవుడు మోసేని ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించాడు. అలాంటి నాయకుని దేవుడు మనందరికీ, మన రాష్ట్రానికి, మన దేశాన్ని కూడా అనుగ్రహించును గాక. అటు గొప్ప కృప తెలియజేయను గాక. అటు గొప్ప కృప దేవుడు మనకు అందరికి ఇచ్చును గాక. దేవుడే సామర్థ్య నాయకుని ఎన్నుకును గాక. మన పక్షకు దుఃఖపడి నాయకుని ఎన్నుకును గాక. దేవుడి కొరకు సాగిలిపడి నాయకుడు దేవుడు ఏర్పరచుకును గాక. దేవుడు ఇల్లంతటికి ఇదిగో అధికారులు నమ్మకస్తులు ఉండును గాక. ప్రార్థించేద్దాం ప్రియులందరూ కూడా ప్రార్థించేద్దాం. కొద్దిమంది దేవుడిని సంస్కరించును గాక. ప్రార్థించేద్దాం. ప్రతి ఒక్కరు కూడా కొద్ది నిమిషాలు ఎవరి వాళ్ళు ప్రార్థించేద్దాము. 1-2 నిమిషాలు ఎవరి వాళ్ళు ప్రార్థించేద్దాం. 1-2 నిమిషాలు ఎవరి వాళ్ళు ప్రార్థన చేద్దాం. 1-2 నిమిషాలు ఎవరి వాళ్ళు ప్రార్థించేద్దాం ప్రియులారా. 1-2 నిమిషాలు ఎవరి వాళ్ళు ప్రార్థించేద్దాం. దురవ్యవస్థని దేవుడే దిగి వచ్చి చూసి ఇదిగో వారిని విడిపించడానికి ప్రియులారా నిరాకరించిన మోషేను, తృణీకరించిన మోషేను మళ్ళీ దేవుడే మొదలో దేవదూతగా కనబడి ఆయనే అధికారిని గాను విమోచన గాను పంపాడు ప్రియులారా వాళ్ళ దగ్గరికి. ఈరోజు మనకి కూడా ఒక చక్కటి అవకాశం వచ్చి ఉన్నది రేపటి దినాన్న. అలాంటి అధికారిని ప్రేమ నాయన మీరే మాకు ఎన్నుకోనండి అయ్యా. మమ్మల్ని విడిపించే నాయకుడు మాకు కావాలి ప్రభా. దౌర్జన్యం చేసే నాయకులు కాదు ప్రభ నాయన. దురవ్యవస్థలోకి మమ్మల్ని నడిపించే నాయకులు కాదు ప్రభా. అయ్యా పరిశుద్ధులోకి నడిపించే నాయకులు మాకు కావాలి అయ్యా. మంచి పరిపాలన అందించే నాయకులు మాకు కావాలి ఆయన. అయ్యా నీ చిత్తంలో ఉన్న ఏ అధికారి ఉన్నారో మాకు తెలీదు. ఆల్రెడీ మీరు సిద్ధపరిచారని మేము నమ్ముతున్నాం ప్రభా. అయ్యా సిద్ధపరిచే నాయకుని ఎన్నుకోవడానికి ప్రభా మేము కూడా నాయన మాకు ఇచ్చిన ఆయుధము ద్వారా, మాకు ఇచ్చిన తలంపుల ద్వారా అయ్యా మీరు సహకరించడానికి మాకు సహాయం దయచేయండి. నీ సత్య మార్గాల్లో నడిపించే నాయకుని మాకు కనపరచండి. ఇశ్రాయేలు ప్రజల పక్షంగా తండ్రి నాయన ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక్రియలు నాయన మోసే చేస్తున్నాడు ప్రభా నాయన. అయ్యా ఈరోజు మాకు మీరు చేస్తున్నారు మేము నమ్ముతున్నాం ప్రభా. అంతేకాదు తండ్రి నాయన మోసే ప్రజల పక్షంగా నాయన అయ్యా మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు ప్రభా నాయన. నా ప్రజల మధ్యలోకి మీరు సంహార దూతగా రావద్దు, మీరు సంహరించొద్దని ప్రభా నాయన వేడుకుంటున్నాడు. అయ్యా నీకు వందనాలు 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 వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రము నాయన. ఈ రోజు తండ్రి అలాగుండకంటే నాయన అయ్యా ఇదిగో నీకు సాగిలిపడి నాయకుడు మాకు కావాలి అయ్యా. నీళ్ళంతరికి నమ్మకస్తులు మోసి ఉన్నాడు ప్రభా. నీళ్ళంతరికి నమ్మకస్తులైన వారి మాకు కావాలి. అటు గొప్ప కృపగల నాయకుని ప్రభా మాకు సిద్ధపరిచినందుకు మీకు స్తోత్రాలు అయ్యా. మీకు వందనాలు తండ్రి నాయన. మేము కూడా నాయన మీకు నమ్మకస్తులు ఉండడానికి సహాయం తెచ్చింది అయ్యా. ఎవరు వస్తారు మేము తప్పిపోకూడదు ప్రభా, ఎవరు రాలేదని కూడా మేము తప్పిపోకూడదు నాయన. అయ్యా మీరు మా మధ్యలో ఉన్నారని ప్రభా నిత్యము నిర్ణయం నీ వెంబడి నడిచే కృపను ధన్యతను మాకు కలగచేయండి. అటు గొప్ప కృపలోకి మమ్మల్ని నడిపించండి అయ్యా. నీ స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాము. పద్మ గారు ప్రార్థన చేయమా. చెప్పబడిన వాక్యము